ఈ వారం కన్యాశుల్కం పాట మళ్ళీ మొదలైంది. అమ్మాయి పేరు మధు. మనసు నాది కాదు ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు, రంగుల రత్నం లా కళ్ళను. ఈ పాటలో గెలిచిన వాళ్ళకి 2 బంపర్ ఆఫర్లు ఉన్నాయి. 1, అమ్మాయి ఫోన్ నంబర్. 2, ఈ వేలం పాటలో గెలిచిన వాడు అమ్మాయికి లైన్ వేసేటప్పుడు ఇంకోటి కాంపిటీషన్గా రాడు. మొదట నేనే స్టార్ట్ చేస్తున్నా. నా పాట 50,000. 5 లక్షలు. 10 లక్షలు. 'నేను అందరిలా మెల్లగా ఏదో హడావిడి చేసేయడానికి ఇక్కడికి రాలేదు. మధుకి లైన్ వేయడానికి వచ్చాను. నేను ఒక అమ్మాయికి లైన్ వేస్తే ఏదోలా ఉంటుందని అందరూ చెప్పడమే తప్ప నాకు కూడా తెలియదు. 50 లక్షలు. 'అబేవో బట్టే బాస్, నేను ఇక్కడికి వచ్చింది దోమలు తోలుకోనికి కాదు, మధుకి లైన్ వేయనీకి. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ బీటెక్ 2009 బ్యాచ్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 42 మంది అమ్మాయిలకి లైన్ వేసాను. కానీ జరిగిన కామెడీ ఏంటంటే ఒక్కళ్ళు కూడా నాకు లైన్ వేయలేదు. 4 ఇయర్స్లో ఇది నా ట్రాక్ రికార్డ్ కాదు. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. 50 లక్షలు ఒకటోసారి. 50 లక్షలు రెండోసారి. 50 లక్షలు. 1 కోటి. 'వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా మధు కోసం ఎగబడితే ఇన్నాళ్ళు మధు గుర్తొస్తే కన్నీళ్లు మింగి బతికా. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. నాకు మధుకి మధ్యలో ఎవడైనా వస్తే మాడిపోతారు. నువ్వే ఎక్కువ పడవన్నా నీకే వస్తుందన్నా. మధు నీదే అన్నా. భాస్కర్ నాయుడు క్రికెట్ బ్యాటులతో వచ్చిన, హాకీ స్టిక్కులతో వచ్చిన, చైనులతో వచ్చిన, రాడ్డులతో వచ్చిన, కత్తులతో వచ్చిన, కొడవలతో వచ్చిన పోటుకో శవం లెక్కన పోర్టుకు బలవుతారు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అన్నా నిన్ను మీ అమ్మ తన కోసం కనలేదన్నా, మధు కోసం కంది. నువ్వు ఛత్రపతివి కాదన్నా, మధుకు లైన్ వేయడానికి పుట్టుకొచ్చిన రోమియో అన్నా. నువ్వు ఇప్పన్నా మేసం. 2 కోట్లు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. నాకు కొంచెం టెక్ ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నా టెక్కేంటో చూపిస్తా, మధుని పడేసి చూపిస్తా. 5 కోట్లు. 5 కోట్లు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇక మధు నాదే. అదండి మన హీరో పొజిషను. చూడ్డానికి కామెడీగానే ఉన్నా మనకో మన పిల్లలకు ఆ పొజిషన్ వస్తే ఇదంతా కామెడీ కోసం కల్పించిన ఒక కట్టు కదా అని కొట్టిపారేస్తున్నారా? అలా అనుకునే వాళ్ళందరూ దేవుడా అనే ఒక గ్రామం గురించి తెలుసుకోవాలి. దేవుడా రాజపూత్సి పరిపాలించిన గుజరాత్లోని ఒక గ్రామం. అక్కడ జనాభా 2000, కానీ అమ్మాయిలు మాత్రం 12 మంది మాత్రమే.
అక్కడ మగవాళ్ళకి జన్మనివ్వడానికి తల్లి కావాలి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి. కానీ ఆ అమ్మాయి కడుపున పుట్టేది మాత్రం అబ్బాయి అయి ఉండాలి. అమ్మాయి పుడితే చంపేస్తారు. ఇక్కడ ఆడవాళ్ళంటే తల్లులే, ఆడపిల్లలు లేరు. ఆ ఊర్లో 1890వ సంవత్సరంలో ఒక అమ్మాయికి పెళ్లి జరిగింది. మళ్ళీ 108 సంవత్సరాల తర్వాత 1998వ సంవత్సరంలో మరొక అమ్మాయికి పెళ్లి జరిగింది. 100 సంవత్సరాల్లో అక్కడ జరిగిన పెళ్ళిళ్ళు 2 మాత్రమే. 10 సంవత్సరాల తర్వాత మొన్న ఈ మధ్యనే రీసెంట్గా మరొక అమ్మాయికి పెళ్లి జరిగింది. తన పేరు షగున్ సింగ్. ఈ పరిస్థితి రావడానికి కారణం ఆడపిల్లంటే తీసుకెళ్లేదే కానీ తెచ్చేది కాదు అనుకునే అక్కడ ప్రజల అభిప్రాయం. ఎక్కడో ఉన్న దేవుడా గురించి మనకెందుకులే అనుకుంటున్నారా? మన పొజిషన్ ఏంటో తెలుసా? 3వ ఆడపిల్ల పుట్టిందని గొంతు నులిమి చంపిన తల్లి ఒకవైపు ఉంటే, ఇనుపచువతో పొడిచి చంపిన తండ్రి మరొక వైపు. మన ప్రకాశం జిల్లా వాళ్ళే. గత 5 సంవత్సరాల్లో ప్రేమించట్లేదని చంపేసిన కేసులు ఎన్ని చూసుంటాం? శ్రీలక్ష్మి, ఆయేష, స్వప్నిక, ఈ స్టైల్లో మాత్రం ఆంధ్రయ్యే ఫస్ట్. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఆడవాళ్ళు తమకు తాముగా చనిపోయేలా ఈవ్ టీజింగ్, టౌరీ, హెరాస్మెంట్. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఆడవాళ్ళని కామెంట్ చేయని వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? సాక్షి కథనం ప్రకారం ఇండియాలో ఏడాదికి అక్షరాల 4,27,00,000 మంది గర్భస్థ ఆడ శిశువులు, బాలికలు, మహిళలు మిస్ అవుతున్నారు. ఒక సర్వే ప్రకారం ఆడవాళ్ళ మనుగడకి అత్యంత ప్రమాదకరమైన 5 దేశాలు ఏంటో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పాకిస్తాన్, ఇండియా, సోమాలియా. ఈ లిస్టులో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఎన్టీవీ రిపోర్టు ప్రకారం 2009లో వరకట్న వేధింపులకి బలైన ఆడవాళ్ళు 219 మంది. ఒక రోజులో ఫైల్ అయ్యే మహిళలపై వేధింపు కేసులు 55, గంటకి 2. ఒక రోజులో స్త్రీలపై జరిగే అత్యాచారాలు 5. ఇదంతా జస్ట్ హైదరాబాద్లో మాత్రమే. ఇంకా ఏపీ పరిస్థితి ఎలా ఉంటుంది? అరే, స్కానింగ్ క్రైమ్ అని తెలిసి కూడా చేయిస్తారు. ఎందుకు అని అడిగితే మాకు ఆడపిల్ల అయినా పర్లేదు, మగపిల్లాడైతే ఎక్కువ సంతోషిస్తామనే ఒక రెక్లెస్ సమాధానం. కళ్ళు కూడా తెరవని చిన్నారికి జరిగే మొదటి అవమానం ఈ స్కానింగేనండి. ఆడవాళ్ళని పూజించే దేశంలో పుట్టాము. మనం లోకాన్ని చూడడానికి కారణం ఒక స్త్రీ. అలాంటి స్త్రీని పూజించకపోయినా పర్లేదు, కానీ గౌరవిస్తే చాలు. వీడేంట్రా కామెడీ చేయడానికి వచ్చి పిచ్చోళ్ళ మీటింగ్ పెట్టాడు అనుకుంటున్నారు కదా? నేనేదో మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. నేను ఇక్కడికి వచ్చింది నీతో మాట్లాడడానికి. నీతోనే. ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తాం, ప్రేమ ఎక్కువైతే అమ్మాయి ప్రాణాలు తెస్తాం, మరీ ఎక్కువైతే యాసిడ్లు పోస్తాం. ఇందుకేనా మనం ప్రేమించేది? మనకి సిగ్గు లేదా? వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమించకపోతే మరొకరిని ప్రేమిద్దాం, తప్పులేదు. హలో గర్ల్స్, ఏంటి బాయ్స్ని మాత్రమే తిడతానని సంబరపడిపోతున్నట్టున్నారు? ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఆడవాళ్ళు తగ్గిపోవడానికి మీరు కూడా ఒక కారణం. ఇండియాలో జరిగిన ఒక సర్వే ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి నిమిషం ఎంతోమంది ఆడవాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు అలా చేస్తున్నారని నేను అడగను, ఎందుకంటే మీరందరూ చెప్పే కామన్ ఆన్సర్ నాకు తెలుసు. సమాజంలో ఉండలేకపోతున్నాం, ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, భయంతో బతకలేకపోతున్నాం అంటారు. భయపడే వాళ్ళకి భూమి మీద చోటు లేదు. గుండ్రంగా ఉండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. జీవించండి, జీవించనివ్వండి. మీరందరూ ప్రొఫెషనల్ స్టూడెంట్స్. మీకు ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ నా ఫ్రెండ్ నాకు చెప్పాడు, మీకు స్లైడ్స్ వేసి ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థం అవుతుందని. సో లెట్ మీ టేక్ యూ 1 more valuable minute, please.